హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? మనకి ఏపీ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, అప్డేట్ వచ్చేసరికి మీకు క్లియర్‌గా ఎవరైతే 50 ఏళ్ళకే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, దాంతో పాటే ఎవరైతే మాత్రం అదే వృద్ధాప్య పెన్షన్ 60 ఏళ్ళకి తీసుకోవాలనుకుంటున్నారో, మిగతా క్యాస్ట్‌లు ఎవరైతే బీసీ, ఓసీ వాళ్ళకైతే 50 ఏళ్ళ పెన్షన్ అయితే వస్తుంది. సో, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. ఇక జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓసీ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం 60 ఏళ్ళకి మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది మనకి తెలిసిన అప్డేటే. ఇక దాంతో పాటే పెన్షన్‌కి సంబంధించి ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, అది మీకు 50 ఏళ్ల పెన్షన్‌కి, ఇంకా 60 ఏళ్ళు పెట్టుకునే పెన్షన్‌కి, దాంతో పాటు వికలాంగులకు సంబంధించిన పెన్షన్‌కి కూడా మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో, అప్డేట్ మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీలో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానెల్‌లోని ఏపీ ప్రభుత్వంకి సంబంధించి మంచి మంచి గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ జాబ్స్, ఇక ప్రతి ప్రభుత్వ పథకాలు, అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, ఏపీ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ పథకాల్ని మనం మా ఛానెల్‌లో వీడియోస్ కింద అప్‌లోడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, వివరంగా చెప్పుకుంటాం. ఎలా అప్లై చేయాలి, తేదీలేంటి అంతా కూడా. సో, అందుకని ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్‌లో అయితే పెట్టుకోండి. ఇక మనం గాని మన టాపిక్‌లో గాని వెళ్ళిపోయినట్లయితే, ఏపీ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటంటే, చాలా పెన్షన్‌లకు సంబంధించి తనిఖీలయితే చేస్తున్నారు. సో, ఇక్కడేంటంటే చాలా పెన్షన్‌లనేవి తీసేయబోతున్నారు ఫ్రెండ్స్. సో, ప్రతి ప్రభుత్వం కూడా ఏమనుకుంటదంటే, అనర్హులైన వాళ్ళని తీసేసి అర్హులైన వాళ్ళకి మాత్రమే పెన్షన్స్ అయితే ఇవ్వాలనుకుంటది. ఎందుకంటే దొంగతనంగా ఎవరు కూడా ఇలాంటి పథకాన్ని కూడా ఉపయోగించుకోకూడదని వాళ్ళైతే అనుకుంటారు కాబట్టి, సో, మీకు ప్రాపర్ ప్రకటన కూడా వచ్చింది. సో, ప్రకటనకు సంబంధించి కూడా నేను పోస్ట్ చేస్తాను మన యూట్యూబ్‌లోనే. కమ్యూనిటీ ట్యాబ్‌లోని పేపర్ ప్రకటనలు కూడా పోస్టులు ఉంటే మీరు కావాలంటే ఎళ్లి చదువుకోవచ్చు. ఇక దాంతో పాటే ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్‌లు తీసుకొని, ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్‌లతో మనకి ఇది వికలాంగుల పెన్షన్ కానివ్వండి, ఫేక్ సర్టిఫికేట్‌లతోని మనకి వృద్ధాప్య అంటే పెన్షన్ వయసు అయిపోయినట్టుగానే ఆధార్ కార్డ్‌లో చేంజ్ చేసుకొని గాని తీసుకున్నట్లయితే, వాళ్ళందరికీ కూడాను మన పెన్షన్ ఏదైతే వస్తుందో, సో, వాళ్ళకి రద్దయితే అయిపోతుంది. వీళ్ళెవ్వరికీ కూడాను మీకు ఇకపై సచివాలయం అధికారులైతే మాత్రం పెన్షన్ అయితే మాత్రం మీ చేతి వరకైతే ఇవ్వరు. సో, మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో, మీ పెన్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయి, మీకైతే మాత్రం ఇకపై ఎలాంటి పెన్షన్ అయితే రాదు. సో, మీకు నిజంగా పెన్షన్‌కి ఎలిజిబుల్ అయ్యుంటే మాత్రం మీరు మళ్ళీ వెళ్లి వెరిఫై చేసుకోండి. సో, ఒకవేళ మీకు కూడా క్యాన్సిల్ అయిపోతుందని మీకొక అనుమానం గాని ఉన్నట్లయితే, మీ దగ్గరలోనే మీ గ్రామ వార్డు సచివాలయంకైతే వెళ్లి, మీ పెన్షన్‌కి సంబంధించి క్యాన్సిలేషన్ అనేది అంటే అయిపోయిందా లేదా అని స్టేటస్ చెక్ చేసుకోండి. సో, దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ కూడా మనకి తొందరలోనే లాంచ్ చేస్తారు. సో, లాంచ్ చేసినా సరే ఆ లింక్స్ అనేవి ఎగ్జాక్ట్‌గా దొరకట్లేదు. ఒక్కొక్క జిల్లా వారికి ఒక్కొక్క జిల్లా మాదిరిగా ఉంటున్నాయి కాబట్టి, సో, నేను ఖచ్చితంగా కూడా నేను మీకు అంటే అవన్నీ గ్యాదర్ చేసి డిస్క్రిప్షన్‌లో పెడతాను. జిల్లా వారీగా ఇస్తే జిల్లా వారీగా పెడతాను. లేదు మనకి అందరికి కలిపి ఒకటే వెబ్‌సైట్ గాని ఇచ్చినట్లయితే ఆ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఎప్పుడు పెడతానో నాకు కూడా తెలుసు. లింక్స్ దొరికినంత వరకు నేను వెతుకుతూనే ఉంటాను కాబట్టి, సో, మీరేం చేస్తారంటే నాకు కొంచెం హెల్ప్ అయ్యే విధంగా మీరైతే మాత్రం రోజు ఈ వీడియోని సేవ్ చేసుకోండి ఫస్ట్. ఈ వీడియోని సేవ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు పథకాలు కూడా కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక లైక్ చేసిన తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. సో, సేవ్ చేసుకున్నారనుకోండి నేను డిస్క్రిప్షన్‌లోని చాలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించి వృద్ధాప్య పెన్షను, లేకపోతే వికలాంగుల పెన్షన్ కానివ్వండి, ఆ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేసినప్పుడు మీరు డైరెక్ట్‌గా ఏదో గూగుల్ వెబ్‌సైట్‌కో లేకపోతే ఏ ఫోన్‌లోనో మీ సేవా సెంటర్‌కి ఎక్కడికి వెళ్ళకుండా మీ ఫోన్‌లోనే మీ పెన్షన్ సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో, ఇక ఎవరైతే ఈ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తనిఖీలయితే జరుగుతున్నాయి. సో, ప్రతి జిల్లా కూడా, ప్రతి మండలం కూడా చంద్రబాబు నాయుడు గారైతే తనిఖీలైతే చేసి, ఎవరైతే అనర్హులుంటారో వైసీపీ ప్రభుత్వంలో చాలా మందైతే ఫేక్ సర్టిఫికేట్‌లను పట్టుకొని, వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే చాలా అంటే కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళందరూ కూడా పెన్షన్‌లు తీసుకుంటున్నారని చెప్పేసి పెద్ద ఆరోపణ అయితే వచ్చింది. చిన్న ఆరోపణ కాదు. పెద్ద ఆరోపణ. చాలా సీరియస్‌గా తీసుకుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం అయితే మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా అయితే ఉంది. సో, వాళ్ళైతే తనిఖీలు చేసిన తర్వాతే ఈ పెన్షన్‌కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి కంటిన్యూ చేయడము అంటే కొనసాగించడము, లేకపోతే తీసేయడమో జరుగుతుంది. సో, చాలా మందికి చిన్న తప్పులున్నా సరే, ఫేక్ సర్టిఫికేట్‌లు ఇచ్చిన తప్పులున్నా సరే, వాళ్ళ పెన్షన్‌లనేవి తీసేయడం జరుగుతుంది. సో, ఒకవేళ మీరు ఇంట్లో కూర్చొని మీ పెన్షన్ ఏం అవ్వలేదు, మా పెన్షన్ చాలా జాగ్రత్తగా ఉంది అని మీరు గాని అనుకున్నట్లయితే, నిజంగా మీరు రిస్క్‌లో పడినట్టే. ఎందుకన్నట్లే పెన్షన్‌లు ఎప్పుడు తీసేస్తారో తెలీదు. తీసేసిన తర్వాత ఒకవేళ రిజెక్ట్ గాని అయినట్లయితే, మీరు మళ్ళీ పెట్టుకుంటే మీకు ఒక 3, 4 నెలలు పెన్షన్ అనేది రాదు. అలా రాకపోవడం వల్ల మీకు చాలా నష్టమైతే అవుతుంది. సో, అది 50 ఏళ్ల పెన్షనా? లేకపోతే 50 ఏళ్ల పెన్షన్ ఇంకా మొదలవ్వలేదు. చెప్తాను. దానికి సంబంధించి కూడా మీకు వీడియో చివరిలో చెప్తాను. దానికి సంబంధించి ఏంటంటే, దానికి సంబంధించి
ఎవరైతే 60 ఏళ్ల పెన్షన్ గానివ్వండి, లేకపోతే ఎవరైతే వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడాను నిజంగా సమస్య అయితే ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకున్నట్లయితే వాళ్ళ అప్లికేషన్ అనేది చెక్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్‌లో వచ్చిన లింక్‌ని క్లిక్ చేసి చెక్ చేసుకుంటారో, లేకపోతే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి అక్కడ సెక్రటరీ ఎవరైతే ఉంటారో సో సెక్రటరీ కానివ్వండి, ఆ సచివాలయ సిబ్బందితో మీరెళ్లి మీ పెన్షన్ సంబంధించి అంటే ఏవైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నాయా? తీసేసే పరిస్థితి ఏమైనా ఉందా? మేము మా అందరి పెన్షన్ తీస్తున్నారు కదా! మా పెన్షన్ కూడా తీసే అవకాశం ఉంది. ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో సో వాళ్ళని అడగండి. ఒకవేళ మీరు పెన్షన్ ఇచ్చే వాళ్ళని అడిగి, మా సర్టిఫికేట్‌లన్నీ ఒరిజినలే కదా! మాకు తీసే ఛాన్స్ ఏదో లేదా మీరు గనుక కనుక్కున్నట్లయితే, వాళ్ళు హామీ ఇస్తే పర్లేదు ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీరు చాలా హ్యాపీగా అయితే ఉండొచ్చు. మీ పెన్షన్ అనేది ప్రతి నెల వచ్చేస్తుంది. లేదు తనిఖీలు చేయాలి అని వాళ్ళు గాని మీకు జవాబు ఇచ్చినట్లయితే, లేదు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనిఖీలు చేయమని చెప్పి వచ్చినట్లయితే, వాళ్ళకి వీలైనంత సాయం చేయండి. వాళ్ళకి వీలైనంత వరకు కూడా మీ యొక్క పెన్షన్ తనిఖీ విషయంలోని మీరు ముందుగానే డాక్యుమెంట్‌లన్నీ రెడీ చేసుకొని ఉంచుకోండి. సో, వాళ్ళు పెన్షన్ తనిఖీలకు ఒకవేళ వచ్చినట్లయితే మీరు వాళ్ళకి చూపించే విధంగా అన్ని డాక్యుమెంట్లు ఉంచుకోండి. మీ సదరం సర్టిఫికేట్ గానివ్వండి, లేకపోతే మీ 50 ఏళ్ళకి సంబంధించి మీ యొక్క వయసుకు సంబంధించిన ఏదైతే ఆధార్ కార్డ్ కానీ అవన్నీ ఉంటాయో, సో, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండే విధంగా చూసుకోండి. సో, ఇవన్నీ కూడా బిగ్ అలర్ట్. పెన్షన్‌దారులకే బిగ్ అలర్ట్. పెన్షన్ డబ్బులనేవి పెంచడంతో పాటు పెన్షన్‌కి సంబంధించి తనిఖీలు కూడా గట్టిగా అయితే జరుగుతున్నాయి. సో, ఇంక ఇదే విధంగా సదరం సంబంధించిన స్లాట్స్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో, సదరం సంబంధించిన స్లాట్స్ ఏవైతే మనకి ఎవరైతే సదరం సర్టిఫికేట్ సంబంధించి రూ. 15,000 పెన్షన్ ఎవరు అర్హులు అని చెప్పి కూడా వీడియో చేశాను. సో, మా ఛానెల్‌లో ఉంటుంది చెక్ చేయండి. ఇక దాంతో పాటు ఎవరైతే ఈ 6,000, 7,000 తీసుకుంటున్నారో సో, సదరం స్లాట్స్ అంటే మేము కొత్తగా వికలాంగులత్వానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు కూడా సదరం సర్టిఫికేట్‌లకి సంబంధించి స్లాట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో, నేను జిల్లా వారీగా వస్తున్నాయి కాబట్టి సో, జిల్లా వారీగా నేను వీడియోస్ చేస్తున్నాను. సో, మీలో ఎవరైనా సరే సదరం సర్టిఫికేట్‌కి సంబంధించిన స్లాట్స్ ఎప్పుడు వస్తాయని తెలుసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చిన ప్రతి వీడియో చూడండి సదరం స్లాట్‌కి సంబంధించి. సో, అప్పుడైతే నేను ఖచ్చితంగా మీకు క్లియర్‌గా చెప్తాను. సో, ఏ జిల్లాలో, ఏ హాస్పిటల్‌లో అయితే మీకు సదరం సర్టిఫికేట్‌కి సంబంధించి ఇష్యూ జారీ చేస్తున్నారు, టూల్స్ జారీ చేస్తున్నారు. సో, మెడికల్ హెల్త్ కిట్ ఉంటది కదా! సో, వికలాంగులకు ఇస్తారు కాబట్టి సో, చెవు మిషన్‌లు కానివ్వండి, వీల్ చైర్స్ కానివ్వండి, సైకిల్స్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడిస్తున్నారు, ఎక్కడిస్తున్నారు అని చెప్పేసి కూడా నేను వీడియోస్ చేస్తాను. సో, ఒక వీడియో చేశాను. సో, ఇంకా చేస్తాం. మీరు చేస్తున్నా సరే మీరు చేస్తున్న కొద్దీ మీరు లైక్ చేయాలి. చేస్తున్న కొద్దీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, అప్పుడే మనం ఏంటంటే అప్పుడు ఎదుగుదాం. మనందరూ కలిపి ఒక మీకు హెల్ప్‌ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ నేనిస్తాను. సో, అదేవిధంగా మన ఛానెల్ కూడా నలుగురికెళ్ళే విధంగా మీరు లైక్ చేస్తారు. సో, సబ్స్క్రైబ్ చేస్తారు. సో, ఈ విధంగా అందరూ ఎదుగుతాం. ఇక 50 ఏళ్ళకి సంబంధించిన పెన్షన్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ ఎలా నింపాలో ఒక వీడియో చేసి పెట్టాను. మన ఛానెల్‌లో అయితే ఉంటుంది. చెక్ అయితే చేయండి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన చూస్తే అది ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, దానికి సంబంధించి ఒక వెబ్‌సైట్ అయితే క్లియర్‌గా లాంచ్ అయితే అవ్వలేదు. కాకపోతే మీకు అప్లికేషన్ ఫార్మ్‌లోని ఒక వీడియో చేసి పెట్టాను. అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పేసి. సో, ఆ వీడియో చెక్ చేయండి. ఒకసారి ఆ వీడియో గాని మీరు గాని చెక్ చేశారనుకోండి, మీకు ఎలా అప్లికేషన్ ఫార్మ్ నింపాలి, ఏ డాక్యుమెంట్లు కావాలి అని చెప్పేసి అయితే క్లియర్‌గా ఉంటుంది. సో, ఆ వీడియో గాని మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు అన్నీ రెడీగా ఉంటాయి. సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు వెబ్‌సైట్ వచ్చినా సరే వెంటనే 1, 2 నిమిషాల్లో అప్లై చేసుకొని పెట్టేస్తారు కాబట్టి, సో, ఆ వీడియోని చూసారనుకోండి, మేము అంటే వెబ్‌సైట్ లాంచ్ అయ్యి ఇందులో అప్లై చేసుకున్న వెంటనే మీకు తెలిసేలోపే నేను మీకు వీడియో చేసి పెట్టేస్తాను. సో, ఎవరో వచ్చి మీకు చెప్పేలోపే నేను వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. సో, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. అలా కాకుండా ఆ వెబ్‌సైట్ అనేది లాంచ్ అయిన వెంటనే నేను ఖచ్చితంగా కూడా వీడియో చేస్తాను. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో లింకులు కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఇంకో వీడియో చేస్తాను. సో, లేకపోతే అదే వీడియో చివరిలో చెప్తాను. సో, ఇలా అప్లై చేసుకోవాలో కూడా మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాకపోతే మీకు దానికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎలా నింపాలి? అదే విధంగా అప్లికేషన్ ఫార్మ్‌తో ఏ డాక్యుమెంట్లు ఉండాలి? ఏ డాక్యుమెంట్లు జతపరచాలి అని చెప్పేసి వీడియో చేశాను. సో, ఆ వీడియోని చూడండి. చూసి అర్థం చేసుకోండి. సో, ఈ విధంగా ఇది మనకి స్టాటస్. సో, ప్రెజెంట్ అయితే వికలాంగులకు సంబంధించిన పెన్షన్‌లయితే మాత్రం ఖచ్చితంగా తీసేస్తున్నారు. సో, ప్రతి వికలాంగ పెన్షన్‌కి కూడా తనిఖీలు చేసి తీయడం జరుగుతుంది. ఇక దాంతో పాటే ఈ 50 ఏళ్ల పెన్షన్‌కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తున్నాయి. సో, మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే గవర్నమెంట్ చెప్పేసింది. ఇలా అప్లికేషన్ ఫార్మ్ ఎలా నింపాలో చెప్పేసింది. కాకపోతే మనకి వెబ్‌సైట్ అయితే లాంచ్ చేయలేదు. సో, ఈ వెబ్ ఈ 50 ఏళ్ల పెన్షన్ మళ్ళీ అందరి క్యాస్ట్ కాదు. ఓసీ వాళ్ళకి, జనరల్ క్యాస్ట్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సో, వాళ్ళకి దక్కదు. కేవలం బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మాత్రమే ఈ 50 ఏళ్ల పెన్షన్ అనేది లభిస్తుంది. సో, ఇది ఎన్టీఆర్ అంటే ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక హామీ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక దాంతో పాటే మీకు ఎవరైతే 60 ఏళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ ఉంటుందో సో, అది ప్రెజెంట్ తీసుకుంటున్నారు. మీరు మీ సచివాలయంకెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీరు మీ సచివాలయంలోనే అప్లికేషన్ ఫార్మ్‌లన్నీ తీసుకుంటారు 60 ఏళ్ళకి సంబంధించి.
మీ యొక్క ఏజ్ పత్రాలు, వయసుకు సంబంధించిన పత్రాలతో పాటు మీరు సచివాలయం కానీ వెళ్ళినట్లయితే 60,000 పెన్షన్‌కి సంబంధించి అప్లికేషన్ అయితే మీకు తీసుకొని స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ 60,000 పెన్షన్‌కి అప్లై చేసిన స్టేటస్ కూడా నేను మీకు చెక్ చేసుకొని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదైతే డైరెక్ట్‌గా ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్‌లోని. చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్న పెన్షన్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మాత్రం. మరిన్ని అప్డేట్స్‌తో పాటు మీ కళ్ళ ముందుకైతే వస్తాను. సో అప్పటి వరకు థాంక్ యూ. బాయ్.